పనియే దైవం. ఈ మాటలు నిత్యం స్మరించేవారే కాని ఆచరణలో పెట్టే వ్యక్తులు మాత్రం బహుస్వల్పం. పనినే ప్రేమిస్తూ, పనినే శ్వాసిస్తూ, పనిచేయటం తప్ప మరో ప్రపంచం తెలియని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్లు ఏనాటికైనా సమున్నత స్థానాన్ని అలంకరిస్తారు. ఈ కోవకి చెందిన ఓ సాధారణ వ్యక్తి జీవితంలో ఎన్నో అసాధారణ విజయాలను అందుకున్నారు. ఆయనే గుణంపల్లి పుల్లారెడ్డి. 100 మందికి ఆశ్రయమిచ్చే మహావృక్షం కూడా చిన్న విత్తుగానే మొదలవుతుంది. ఆ తర్వాత మొక్కగా ఎదిగి మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. 10 మందికి నీడని కల్పిస్తుంది. పుల్లారెడ్డి జీవితం కూడా అంతే. పుల్లారెడ్డి అంతరంగాన్ని పరిశీలించే ముందు ఆయన వ్యక్తిగత వివరాల్ని ఒక్కసారి పరిశీలిద్దాం. గుణంపల్లి పుల్లారెడ్డి 1920 ఆగస్టు 12న కర్నూలు జిల్లాలోని గోకవరం గ్రామంలో జన్మించారు. పుల్లమ్మ, హుస్సేన్ రెడ్డి ఆయన తల్లిదండ్రులు. భార్య నారాయణమ్మ. ఈ దంపతులకు 3 కుమారులు, 2 కుమార్తెలు. చిన్నాయన కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రేరణతో వ్యాపార రంగంలోకి ప్రవేశించిన పుల్లారెడ్డిని గాంధీ మహాత్ముడు తీవ్రంగా ప్రభావితం చేశారు. రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, వాజ్పేయిల నాయకత్వ లక్షణాలను అభిమానించే పుల్లారెడ్డి భగవద్గీతను తరచుగా పఠిస్తున్నారు. విద్యాదానం, సంఘ సేవలను అభిరుచులుగా మలుచుకున్న పుల్లారెడ్డి నిజాయితీ, అంకితభావాల్ని దృఢమైన జీవన సూత్రాలుగా విశ్వసిస్తారు. చిన్నతనంలో ఆటాపాటల్లో తప్ప చదువు మీద ధ్యాసలేని పుల్లారెడ్డి 5వ తరగతి వరకే చదువుకున్నారు. పల్లెటూళ్ల కంటే పట్టణంలో ఉంటే బాగుపడతాడన్న ఉద్దేశంతో పుల్లారెడ్డి తల్లిదండ్రులు కర్నూలులోని ఆయన బాబాయి కసిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో పనికి కుదిర్చారు. అదే ఆయన జీవితంలో మొదటి మలుపు. అక్కడ పనిచేస్తున్న సమయంలో నారాయణమ్మతో పుల్లారెడ్డికి వివాహమైంది. వచ్చే జీతం ఇద్దరికీ సరిపోకపోవడంతో బాబాయిని జీతం పెంచమని అడిగారు. ఆయన కాదనడంతో అక్కడ పని మానేసి 25 రూపాయలు అప్పుచేసి టీ వ్యాపారం ప్రారంభించారు. సొంతంగా టీ తయారు చేసి దాన్ని వీధి వీధికి తిరుగుతూ అమ్మటం సాగించారు. రోజూ 1-2 రూపాయల ఆదాయాన్ని కళ్ళచూశారు. అదే ఆయన తొలి విజయం. ఆ సమయంలోనే ఎండాకాలంలో అల్లం, కొత్తిమీర, కరివేపాకు కలిపిన మజ్జిగను కూడా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత 240 రూపాయల పెట్టుబడితో దుస్తుల వ్యాపారం ప్రారంభించి ఊరూరా తిరిగి అమ్మేవారు. అయితే ఆ తర్వాత మరో భాగస్వామితో కలిసి ప్రారంభించిన రెడీమేడ్ దుస్తుల దుకాణం మరో వాటాదారు చేసిన మోసంతో మూతబడింది. పుల్లారెడ్డికి రిక్తహస్తాలే మిగిలాయి. అలాంటి క్లిష్ట సమయంలో కూడా ఆయన ధైర్యం సన్నగిల్లలేదు. భార్య నారాయణమ్మ కూడా ఆయనకి ఆ సమయంలో అండగా, చేదోడు వాదోడుగా నిలిచింది. అప్పు చేసి సంసారాన్ని నెట్టుకొస్తున్న ఆ సమయంలో బాబాయి కసిరెడ్డి వెంకటరెడ్డి మరలా పుల్లారెడ్డిని చేరదీసి 1948వ సంవత్సరంలో కర్నూలులో మిఠాయి అంగడి పెట్టించారు. అప్పుడు ఆయన బోధించిన వ్యాపార సూత్రాలు పుల్లారెడ్డి విజయాలకు మూలంగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. నీవు తినేదే నీ పనివాళ్లకు పెట్టు, ముడిసరుకులు నీవే స్వయంగా కొని తెచ్చుకో, పాకశుద్ధి ఎంత అవసరమో వాక్శుద్ధి కూడా వ్యాపారంలో అంతే అవసరం. ఇలాంటి ఎన్నో గొప్ప వ్యాపార సూత్రాలను బాబాయ్ నుంచి వంటబట్టించుకున్న పుల్లారెడ్డి తన వ్యాపార దక్షతతో వ్యాపారాన్ని దినదిన ప్రవర్తమానం చేశారు. మొదట్లో మీరు చిన్న టీ షాప్ నడిపేవాళ్ళని విన్నామండి. తర్వాత ఈ మిఠాయి షాప్లోకి ఎలా వచ్చారు? మిఠాయి అంగడి పెట్టాలనే ఆలోచన ఎందుకు కలిగింది మీకు? 1941 టీ అమ్మాను. బీడి కొట్టు కొన్నాళ్ళు పట్లాపై చేశాను. అది నష్టం తీశాను. 1947లో మా సినిమాలు చనిపోయారు. ఇప్పుడు మా సినిమా గారికి మిఠాయి దినోత్సవం ఎక్కువ. అరబాయి నువ్వు మిఠాయి కొట్టు పెట్టాలని వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పాడు మా చిన్న ఇల్లు. సరే నేను వేరే విధిలేక మాట విన్నాను. అప్పుడు డబ్బులు ఏమి అయిపోయి డబ్బులతో అయిపోయింది. సరే మంచి తప్ప విన్నాను. ఆయన 1000 రూపాయలు అప్పించి పెట్టించాడు కొట్టు. ఇంకా ఏమైంది అప్పుడు ఒకటే పని చేయడం. అంతకుముందు నష్టపడ్డానికి కొన్నాళ్ళు ఊరుకున్నాను. మరీ నష్టపోకూడదు,
ఎట్లా పని చేయాలి అని చెప్పి వర్కర్స్ పని నేర్చుకున్నాను, ప్రతి పని నేర్చుకున్నాను. అట్లా పెరిగిపోయినాను. నా మంచి నేను ముందు ఇంత స్థితికి వస్తా అనుకోలే. పబ్లిక్ డబ్బు ఇస్తారు, మంచి మిఠాయి వేరే ఒకటే సూత్రం. మోసం టక్కర్ చేయకూడదు, అవన్నీ చెప్పకూడదు. మా చిన్నగారు ఏం చెప్పారంటే, మిఠాయి రా మిఠాయి నువ్వే కొనుక్కోసుకో, తయారు చేయి, రుచి లేకుంటే అమ్మవద్దు, తూకం ఇష్టపడే తులం ఎక్కువ, నువ్వేం తింటావో నౌకర్ల కదా భోజనం పెట్టు, అందరికి కొట్టే వెళ్ళమ్మ, అవన్నీ చెప్పొద్దున్నాడు. వాక్ శుద్ధి పాక్ శుద్ధి అన్నాడు. మనిషి నీతి తప్పకూడదు, నీతి తప్పకూడదు. క్వాలిటీ, ఆనెస్టీ. వ్యాపారం పొరపాటు చేస్తే మనం వెళ్ళిపోతాం. కస్టమర్ మళ్ళీ రాడు. కస్టమర్ వస్తే మనం జీవితం నడుస్తుంది. మనం కస్టమర్తో జీవిస్తాం. అందువల్ల ఎప్పుడు నీతిగా నిజాయితీ బతకాలి, మంచి వస్తాయాలి, కస్టమర్కు బాగా ప్లీజ్ చేయాలి. వీళ్ళు చేస్తే వ్యాపారం పెరుగుతుంది. అట్లే పెరిగాం. వ్యాపారంలో కీలకమైన అమ్మకానికి పునాది నమ్మకం. ఆ నమ్మకాన్ని కలిగించేది నాణ్యత. ఈ విషయాన్ని గుర్తించిన పుల్లారెడ్డి 5 దశాబ్దాలకు పైగా మిఠాయి వ్యాపారంలో స్వచ్ఛతని, నాణ్యతని తగ్గకుండా చూసుకుంటూ తన విజయ యాత్రని కొనసాగిస్తున్నారు. నేతి మిఠాయిలంటే పుల్లారెడ్డి స్వీట్సే అని గుర్తుకు వచ్చేలా స్వీట్స్కి పర్యాయ పదంలా నిలిచారు. ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోరు మా మిఠాయి. ఎందువల్లంటే దాంట్లో వేసే సుగంధాలు ఉంటాయి, ఆ పక్వం అలా ఉంటుంది. అందుకే పబ్లిక్ ఇష్టపడతారు, బాగా కొంటారు. బాగా పెరిగింది వ్యాపారం. మాకే ఆశ్చర్యం వస్తుంది. ముందు నేను నా భార్య ఇద్దరు పనిచేస్తావు, నౌకరు ఒక 3 నెలలతో పనిచేసేది ఇప్పుడు 150 మంది పనిచేస్తున్నారు కరోనా ఇక్కడ కలిసి. రాను రానేమో 4 రూపాయలు, 5, 6, 10, 12, 20, 30, 50, 100, 110, 120, ఇప్పుడు 160 అమ్ముతున్నాం. ఇప్పుడు పిల్ల వచ్చి డబ్బు 100 రూపాయలు పారేస్తుంది. డబ్బు ఎక్కువ పబ్లిక్ దగ్గర. 8-10 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను. ఇది ఈ షాప్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ప్యూర్ అంటే ప్యూరే. స్వీట్స్ అవనండి, హాట్ అవనండి, ఏదవనండి, అందులో రిలయబిలిటీ ఉండడం వల్ల మాలాంటి వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. అది ముఖ్యంగా కావాల్సింది ఏంటి, రిలయబిలిటీ కావాలా, ప్యూరిటీ మెయింటైన్ అవ్వాలా. ఈవేళకి రేపటికి తేడా ఉండకూడదు. పుల్లారెడ్డి నేతి మిఠాయి వ్యాపారం ప్రారంభించిన తొలి రోజుల్లో పనివాళ్ల కొరత తీవ్రంగా ఎదుర్కొన్నారు. క్రమంగా ఆ సమస్యని అధిగమించి వాళ్లందర్నీ ఏకతాటిపై నడిపించి అపూర్వమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. పుల్లారెడ్డి స్వీట్ల ఘనత రాష్ట్ర పరిధిని దాటి దేశ సరిహద్దుల్ని అధిగమించి విదేశాల్లో కూడా వినిపించేలా చేశారు. పనివాళ్లని కన్నబిడ్డల్లా చూసుకునే పుల్లారెడ్డి వారి బాగోగులు తనవిగా భావిస్తారు. వారికి మంచి జీవితాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా తనని నమ్ముకున్న వారి కోసం నివాస గృహాలను కూడా ఏర్పాటు చేసిన మహామనిషి. వర్కర్లకు మాత్రం అందరికీ సమానంగానే చూస్తారు, ఏం లోటు లేకుండా. పిల్లలకు భవిష్యత్తు గురించి కూడా, తర్వాత ఎవరైనా వర్కర్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మంచిగా చూస్తారు. మాకు ఏమైనా అవసరం ఉంటే ఇంటికి పిలిపించుకొని కూడా అడుగుతారు. మాకైనా కానీ వేరే వాళ్ళు బంధువులకైనా కానీ చూసడం మాత్రం అంత మంచిగానే చూస్తారు. ఆయన వ్యక్తిగతంగా అయితే ఎవరికి మంచిగా చేయడం అనేది ఏం లేదు, అందరికీ మంచిగానే చూస్తారు. ఆయనలో కొంత కన్విక్షన్ ఉంది, ఆత్మవిశ్వాసం ఉన్నది, ఆత్మబలం ఉన్నవాడు. తర్వాత ఎంత చదువుకున్న వాడికైనా, ఎంత పెద్దవాడికైనా తన మనస్సులో ఉన్నది నిర్మోహమాటంగా చెప్పగలిగేటువంటి ఆత్మవిశ్వాసం ఉన్న మనిషిని చాలా తక్కువ మందిని చూశాను. ఆ ధైర్య సాహసాలు, ఆ ఆత్మవిశ్వాసంతోనే అతను ముందుకెళ్తున్నాడు. దాంతోనే అతను ఇంత బాగా సమాజంలో రాణిస్తున్నాడు అని నాకు నిజంగా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే తన దగ్గర పనిచేసే వాళ్ళను చాలా చాలా ప్రేమతో, అనురాగంతో చూసుకుంటాడు. వాళ్ళకు తను తినే భోజనం వాళ్ళకు పెడతాడు, వాళ్ళతో కూర్చొని తింటాడు, వాళ్ళతో బాగా కష్టం చేయిస్తాడు. మరి అలాగని వాళ్ళు అశ్రద్ధ చేసినా లేకపోతే నిర్లిప్తత వాళ్ళలో ఉన్నా ఒప్పుకోడు, బాగా అరుస్తాడు, కోపడతాడు. కానీ వానికి కడుపు మీద కొట్టడు,
కష్టంగా పనిచేసి దాంట్లో వచ్చేటువంటి ఎన్ని లాభాలు ఉన్నాయో అవి తెలియజేయడానికి వాళ్ళకి చెప్పి మరి ఆ విధంగా ఎంతోమందిని అతను కూడా అతని దగ్గర పనిచేసిన వాళ్ళందరినీ ఒక 20-25 మందిని సిటీ నిండా మంచిగా చక్కటి పుల్లారెడ్డి షాప్స్ లాగానే నడిచేటువంటి క్వాలిటీ మిఠాయి దుకాణాలు పెట్టించి మరి వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చాడంటే నిజంగా అతను అభినందనీయుడు. అలాంటి వాళ్ళు దేశంలో ఇంకా కొంతమంది ఉంటే నిజంగా మన సమాజం బాగుపడుతుందని నాకు అనిపిస్తుంది. పుల్లారెడ్డి సాధించిన ప్రతి విజయంలో ఆయన కుటుంబ సభ్యుల సహకారం ఎంతగానో ఉంది. ముఖ్యంగా భార్య నారాయణమ్మ అందించిన సహకారం, తోడ్పాటు మానసికంగా ఆయనకి ఎంతో బలాన్నిచ్చింది. వ్యాపారంలో ముందంజ వేసేలా చేసింది. మొట్టమొదటి మిఠాయి కొట్టు పెట్టిన కొత్తలో నేను పొయ్యిలో మిఠాయి చేస్తుంటే బిల్డింగ్ కట్టుకొని ఆ బాగా కడుస్తున్న చేయి బొక్కబడింది. వాళ్ళ ఒకటే కూతురు ఇచ్చారు, వాడు బుద్ధిగా పెంచుకున్నారు. మా ఇంటికి వచ్చిన ఒకటే కష్టం చేయాలి చూస్తా అంటే ఇదివే కష్టపడ్డాం బాబా, నా మీద కష్టం వేస్తుంది. అదే అయితే ఒక 10 కిలోమీటర్ బట్ట బోరించాలి, ఆ పని చేసింది, కష్టపడి చేసింది. సహధర్మ నా మీద బాగా కష్టపడింది పాపం. పెళ్ళి అయిన తర్వాత నా భార్య వచ్చిన తర్వాత ఇదంతా లేకుంటే అడ్రస్ లేదని నేనేం చెప్పక్కర్లే, ఆయనే చెప్తారు అందరికీ. అంతేగా నేను చెప్పేంత అవసరమే లే. పని బాగా లేకుంటే వెంటనే కోపం వస్తుంది. కోపం వస్తే రప్పనే కొడతాడు. అప్పుడు ఏం చెప్పను నేను. మళ్ళీ ఎవరు లేనప్పుడు తర్వాత భారతంలో ఒక పద్యం చెప్తాను ఆయన. విదుర నీతి విదురుడు దుర్యోధనునికి చెప్తాడు మంత్రిగా. చెల్లియుండియు సైరణ చేయునతడు పేదవడియును నర్తికి ప్రియముతోడ తనకు గల భంగినిచ్చున తండును పుణ్యపురుషులని చెప్పిర ఆర్యులు గురువరేణ్య. చెల్లియుండి మనకు అధికారం ఉంది, మన కొడుకు కానీ సర్వెంట్ కానీ తప్పు చేస్తే వాడిని కొట్టవచ్చు, తిట్టవచ్చు. కానీ వాడు మనసులో 10 తిట్టుకుంటాడు, పైకి చెప్పలేడు. అధికారం ఉండి కూడా గట్టిగా కోప్పడకుండా చూడరా అబ్బాయి ఇది ఇట్లా చేసి ఇంకోసారి ఇట్లా చేయొద్దు, నైనా బాగా చేయి, ఇట్లా చేయొద్దు అని చెప్పాలి. అదొకటి. చెల్లియుండియు సైరణ చేయనతడు పేదవాడియును తను బీదవాడుగా ఉండి కూడా ఆర్థికి యాచించిన వానికి ప్రియముతోడ చాలా సంతోషంగా తనకు గల భంగినిచ్చున తండును తనకు ఉన్న వస్తువు ఇచ్చేవాడు. వీళ్ళిద్దరు కూడా పుణ్యపురుషులని చెప్పిన ఆర్యులు గురువరేణ్య. అట్లా ఎక్కువ కోప్పడద్దు, మళ్ళీ పని చెప్పాలి, చేయించుకోవాలి కదా అని ఆయనకు చెప్తాను. మా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా తల్లిదండ్రి మాట విని ఆ ప్రకారం నడుచుకుంటున్నారంటే అది మాకు దేవుడిచ్చిన గొప్ప వరం. తిరిగి జవాబు లేదు. పెద్ద ఆయన చెప్పినాడంటే ఇంకా అది అమలు జరిగి తీరాల్సిందే. పుల్లారెడ్డి మీద హిందుత్వ ప్రభావం బాగా బలంగా ఉంది. అందుకే ఆయన రాష్ట్రీయ సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ తదితర సంఘాలలో వాటి కార్యకలాపాల్లో చురుకైన పాత్ర వహిస్తుంటారు. పుల్లారెడ్డి వృత్తిగతంగా ఎదిగిన వైనాన్ని గమనిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు అవగతమవుతాయి. 1948లో కర్నూల్లో ఓ చిన్న మిఠాయి కొట్టుతో జీవితాన్ని, వ్యాపారాన్ని ఆరంభించిన ఆయన 1954 నాటికే రాజ్భవన్కు మిఠాయి సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. 1957లో హైదరాబాదులోని యాబిడ్స్లో మిఠాయి దుకాణం ఆరంభించడం ద్వారా జంట నగరాల ప్రజలకే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు సైతం తన మిఠాయిల్ని తినిపించడం ప్రారంభించారు. 1974 నుంచి ఆర్ఎస్ఎస్ సంఘ చాలక్గా కొత్త జీవితం ఆరంభించారు. 1975లో పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి పేదల బతుకులకు ఆసరాగా నిలిచారు. హిందుత్వ భావాల పట్ల మక్కువని పెంచుకున్న పుల్లారెడ్డి 1980లో హైదరాబాద్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షునిగా, సంస్కృతం పట్ల ప్రత్యేక అభిమానం ఉన్న పుల్లారెడ్డి 1980లో సంస్కృత భాషా ప్రచార సమితికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1985 నుండి భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా, 1990 నుండి అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ కోశాధికారిగా పనిచేస్తున్నారు. నువ్వు అదనంగా సంపాదించే దానిని ఆపదలో ఉన్నవారికి సాయంగా అందించు అని తరచూ బోధించే పుల్లారెడ్డి దాన్ని ఆచరణలో పెట్టి చూపించారు. ఎన్నో సేవా సంస్థలు, విద్యా సంస్థల స్థాపనకు, నిర్వహణకు ఆయన కోట్లాది రూపాయల్ని వినియోగిస్తున్నారు.
సమాజ సేవ చేయాలనే కోరిక, అభిలాష ఎప్పటి నుంచి కలిగింది? ఎప్పుడు మొదలుపెట్టారు? సమాజంలో కష్టపడి పనిచేయడం చేస్తే అన్నీ సాధిస్తాం. నాకు అది బాగా నమ్మకం. మా చిన్నగారు ఇట్లే కష్టపడి పైకి వచ్చారు. ఆ దాడులు మేము నడిచాం. ఆయన బాగా నేర్పించాడు మాకు, కష్టం చేయాలి, బాగుండి నీతిగా ఉండాలని చెప్పి. అంతే మంచి గురువు. దానివల్ల బాగా పట్టుబడింది మాకు. నాకు 50 ఏళ్ళ వయసు వస్తేనే నేను సర్వీస్ తయారు ఉంది. అప్పుడు చిన్న హాస్టల్, పూర్వ హాస్టల్ పెట్టాను, స్కూల్ పెట్టాను, పెరిగిపోయా. నాకు 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కొంత స్నేహితుడు 60 ఏళ్ళ వయసు వచ్చింది, ఇంకా రిటైర్గా అంత పిల్లగా పోయినారు. నేను 60 ఏళ్ళ వయసు తర్వాత ఎక్కువ పని చేశాను. ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ పెరిగిపోయాయి. మనిషి భోజనం చేసే వరకు పని చేయాలమ్మా, కూర్చోకూడదు. వయసుతో పనిలే. ధనవంతుడు, చదువుకునేవాడు బాగా పనిచేసి దేశం బాగుపడుతుంది. వీళ్ళిద్దరే దేశాన్ని నడిపించాల్సింది. కూలివాడు పనిచేసిన కూలివాడు పొట్ట కోసం బతుకుతాడు. ఆర్ఫనేజ్ పెట్టా, ఆర్ఫనేజ్ బీద పిల్లగా చదువు, భోజనం, బట్ట ఫ్రీ. అట్లా ఇప్పటికి 170 మంది చదివిస్తారు. 170 మంది మోపిల్లలు, ఆడపిల్లలు కూడా అందరూ 170 ఫ్రీగా భోజనం, బట్ట చదివిస్తాను. దీనికి చదువు అంటే అమ్మా ఎక్కువ సంస్కారం కావాలి. నేను మనిషి అన్నాక ఏం చేయాలి? ఇతరులకి సహాయపడాలి. ఇప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి మనిషి. మనకుండే తెలివి, మన ధనము, మన ఆలోచన పంచిపెట్టాలి, దాచిపెట్టకూడదు. ముఖ్యంగా అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని నమ్మి ఎన్నో విద్యా సంస్థలకు తన చేయూతనందిస్తున్నారు. జి పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్ట్ అనేది ఒక ధర్మ సంస్థ. పుల్లారెడ్డి గారు 1977లో రిజిస్టర్ చేశారు. ఆయన సమాజానికి ఏదో సేవ చేయాలనేటువంటి కుతూహలంతో, అంటే వ్యాపారంలో కొంత స్థాయికి వచ్చిన తర్వాత సమాజం నుంచి వచ్చినటువంటి తన యొక్క ధనాన్ని సమాజానికి ఏ విధంగా ఉపయోగించాలనే ఉద్దేశంతో తపన ఉండింది వారికి చాలా. ఆ ఉద్దేశంతో ఆ ట్రస్ట్ స్థాపించినారు. విద్య, వైద్య రంగాల్లో సేవ చేయాలనే మెయిన్ ఉద్దేశంతో ఆ సంస్థ స్థాపించినారు. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 12 సంస్థలు ఆ ట్రస్ట్ కింద నడుస్తున్నాయి. నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. మొట్టమొదటి ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించినాము. ఈ సంస్థలన్నీ కూడా విద్యార్థులకు చక్కటి క్రమశిక్షణతో కూడినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటి మెయిన్ ఉద్దేశంతోనే స్టార్ట్ చేసినారు. ఎవరన్నా స్టూడెంట్స్ డబ్బు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు కూడా కట్టలేని వాళ్ళకి మేము స్కాలర్షిప్స్ ఇచ్చి, కన్సెషన్స్ ఇచ్చి ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. ఈ ఇన్స్టిట్యూట్లో చదవటం ఒక మధురమైన అనుభూతి. ఇక్కడ లేడీస్కి ఒక చాలా మంచి ప్రోత్సాహం ఉంది. ఇంకా చాలా విద్యాబోధన విధానం అవన్నీ మిగతా సౌకర్యాలన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ఒక లైబ్రరీ తీసుకున్నా, ఒక ల్యాబొరేటరీ తీసుకున్నా, లేకపోతే స్పోర్ట్స్ విషయంలో ఏదైనా ప్రోత్సాహం చాలా బాగుంది. కష్టపడి పైకి రావడం అనేది పుల్లారెడ్డి గారి నుంచి మేము చూసాము, అవి నేర్చుకున్నాము. ఆయన ఎప్పుడో ఒక విషయం అంటారు, ఎంత సంపాదించామన్నది కాదు, దాంట్లో కొంతమైనా దానం చేయాలని. ఇలా క్రమశిక్షణ, ఇలాగ కష్టపడి పైకి రావాలన్నవన్నీ నేర్చుకున్నాము. అది మాకు ఇప్పుడే కాదు, తర్వాత లైఫ్లో కూడా ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. పుల్లారెడ్డి గారి నుంచి మొదటగా మేము నేర్చుకుంది ఏంటంటే, ఎటువంటి మనిషిలోనైనా ఏదో ఒకటి ఉంటుంది, అది పైకి తీసుకురాగలగాలి. కష్టపడితే ఏ మనిషి అయినా ఏదైనా సాధించగలచని అని ఆయన నుంచి నేర్చుకున్నాము. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తారు, ముందు ఆడవాళ్ళు ఏం చేయలేకపోయేవారు, ఎందుకంటే అవకాశం ఉండేది కాదు. కానీ పుల్లారెడ్డి గారు మాకు ప్రతి విషయంలోనూ మాకు ఒక అవకాశం కల్పిస్తున్నారు. నిరూపించుకోగలుగుతున్నాం మేము ఏం చేయగలమో అన్నీ చేయగల ఇన్స్పిరేషన్ మాకు ఆయన నుంచి వచ్చింది. కర్నూలులో విజ్ఞాన పీఠాన్ని ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు ఉచితంగా విద్య, భోజన వసతిని కల్పిస్తున్నారు. ఏదైనా సాధించగలనన్న అచంచలమైన ఆత్మవిశ్వాసం, వినూత్నమైన ఆలోచనా విధానం, నిరంతరం శ్రమించే తత్వం ఆయన సాధించిన అపూర్వ విజయాలకు ముఖ్య కారణాలు. పుల్లారెడ్డి అందుకున్న సత్కారాలు ఆయన విజయ ప్రస్థానానికి మచ్చుతునకలుగా నిలుస్తాయి. ఆయనలోని సేవాగుణానికి గుర్తుగా 1991లో ఉడిపి పెజావర్ మఠ్ స్వామి దానగుణ భూషణ బిరుదుతో సత్కరించారు. నీతి నిజాయితీలే పెట్టుబడిగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నందుకు 1992లో ఆయనకు జమ్నాలాల్ బజాజ్ అవార్డు లభించింది. ఇప్పటికీ రోజుకి 15 గంటల పాటు శ్రమించే తత్వం ఆయనది. రోజుకి 1/4 కేజీ నుంచి 1/2 కేజీ వరకు తీపి మిఠాయిలు తినే ఆయన్ని ఏ అనారోగ్యం దర్చేయకపోవటం అందర్నీ ఆశ్చర్యానికి గుర్చేస్తుంటుంది. నియమబద్ధమైన జీవితం, తగు శారీరక శ్రమ, వ్యాయామం ఇవన్నీ ఆయన ఆరోగ్యానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. పనినే పరమావధిగా భావించే పుల్లారెడ్డి వ్యక్తిగత అభిరుచుల్ని
ఇష్టాయిష్టాల్ని ఒక్కసారి గమనిద్దాం. శ్రమనే దైవంగా భావించే పుల్లారెడ్డి బద్ధకాన్ని ఆమడ దూరంలో ఉంచుతారు. కాషాయ వర్ణాన్ని అమితంగా ప్రేమించే పుల్లారెడ్డికి స్వగ్రామం గోకవరమే స్వర్గం. తీరిక వేళల్లో సంగీతాన్ని, తీపి పదార్థాల్లో బెల్లం మిఠాయిని, దుస్తుల్లో ఖద్దరుని అభిమానిస్తారు. కళారంగానికి సంబంధించి కురుక్షేత్రం నాటకాన్ని, రైతుబిడ్డ చిత్రాన్ని ఆయన అమితంగా ఇష్టపడతారు. నటుల్లో నాగయ్యను, భానుమతిలను ఆరాధిస్తారు. మాటలో కటువు, మనసులో తీపి, నడతలో వేగం, ఆలోచనలో నెమ్మది, గుండెలో ధైర్యం, గుణంలో జాలి, ఇలా ఎన్నో వైవిధ్యమైన అంశాలు ఆయన్ని 10 మందిలో ఒకరిగా కాకుండా అందరికీ భిన్నంగా ఉండేలా చేశాయి. మీ 84 ఏళ్ల జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుందండి? ఆనందం, పరమానందం. అబ్బా భగవంతుడా, ఏం శాంతిస్తావు దేవుడు. చెప్పుడు లేకుండా 6 నాటి చెప్పుడు డబ్బులు లేవు కొన్నికే. ఆ రోజు రూపాయలు రుణాలు, వేరుశనకాయ బస్తా, ఇప్పుడు ఆ బస్తా 600 రూపాయలు. భగవంతుడు ఛాన్స్ ఇస్తాడు. కనుక ఇంత ఆనందం ఎప్పటికి వస్తామా? కనుక ఆ కష్టపడ్డాను. బెల్లం ఉంటేస్తే కోరుకుతా గిరుకొని తిన్నాను, అది తెలుసు. ఇంత మిఠాయి ఉంది మస్తుగా, ఇంత డబ్బు ఉంది, ఇది నాది కాదు. ఇది లక్షాధికారి లోనమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడు. దాన ధర్మం లేక దాచి దొంగలకు దొరకను. కనుక అవన్నీ పద్యాలు చదువుకోవాలి, బాగుపడాలి. పశువు పత్ని సుత ఆలయ. పశువు ఆవులు, పత్ని మంచి పత్ని, సుత మంచి సంతానం, ఇల్లు, ఆలయ అన్నీ తెచ్చాడు దేవుడు. నాకు ప్రతి సంవత్సరం బిడ్డ పుట్టాలి. నో ఫ్యామిలీ ప్లానింగ్. బిడ్డ అంటే ఒక సంస్థ, ఒక స్కూలు, ఆసుపత్రి, హాస్పిటల్ ఏదో పుట్టాలి. అంటే డబ్బు వస్తుంది, ఏం చేయాలి? పెడితే చెడిపోతుంది డబ్బు. అని ఏదో సంస్థ పెట్టాలి. గ్రామాల్లో సేవ చేయాలి. గ్రామాల్లో ముఖ్యంగా గ్రామాల్లో నీటి వసతి, చెక్ డ్యాములు, చెరువులు, విద్య, వైద్యం చెప్తే చాలా బాగుంటుంది. సిన్సియారిటీ, తర్వాత వెరీ ఆనెస్ట్ ఆ వర్క్లో చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకొరకుంటే ఒక్క దాంట్లో కూడా ఫెయిల్ కాలేదు. ఎందుకొరకుంటే ఏ వర్క్ చేయాల్సినా కూడా బాగా గట్టిగా అరిచి, బీదవాడున్నా, ఆడవాళ్ళున్నా, మగవాళ్ళున్నా బాగా చెప్పేవాడు. అందుకొరకు తాను చెప్పినట్టునే జరిగేది అన్నీ. తర్వాత మంచి అంటే ఆయనకు చాలా ఇష్టం. మంచి అంటే ఏ చెడుగున్నా దగ్గరికి రానివాడు. ఒకటి సిన్సియారిటీ, రెండవది ఆనెస్టీ, మూడవది హార్డ్ వర్క్, నాలుగవది బీదత్వం అనేది మర్చిపోయాడు. ఈ 4 వలన ఆయన పైకి వచ్చాడు. ముఖ్యంగా ఆయన సింప్లిసిటీ. ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. అంత పెద్ద కోటీశ్వరుడు అయినా కూడా ఆయన మా స్కూల్కి ఎంత సింపుల్గా వస్తారంటే పిల్లలందరూ ఆయన చూసి నేర్చుకోవాల్సిన డిగ్నిటీ ఆఫ్ లేబర్ అదొకటి నేర్చుకుంటారు. ఆయన హార్డ్ వర్క్, చాలా కష్టపడతారు. ఆయన మార్నింగ్ టు నైట్ ఆయన కష్టపడుతూనే ఉంటారు. ఆ కష్టపడడం ఆయన ద్వారా మేము కూడా నేర్చుకొని, అంటే మాకు స్కూల్ టైమింగ్స్ అలా పెట్టుకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు టీచర్స్ అందరూ కూడా, ఉపాధ్యాయ బృందం అందరూ కూడా టైం బట్టి మేము ఆయన దగ్గర నేర్చుకునేది ఏంటంటే కష్టపడితే కానీ మనం పైకి రాలేము అన్న దీని ప్రకారం అదొక మా ప్రిన్సిపల్ అనమాట. అది సో హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ, సింప్లిసిటీ. ఎంతో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఎంతమందిలోనూ మంచి వ్యక్తి అని పేరు తెచ్చుకున్న వ్యక్తి. పాజిటివ్ థింకింగు, కర్మయోగ సిద్ధాంతాన్ని జోడించి పనిచేస్తున్నారు కనుక ఆయన సక్సెస్కి కారణం. ఆయన ఎక్కువ చదువుకోకపోయినా కానీ భగవద్గీతలో పెట్టిన సారాంశం అంతా ఆయన మైండ్లో పెట్టుకుని ఆ విధంగా ఆయన చేసే పని చక్కగా ఏ విధమైన డీవియేషన్ లేకుండా చేసుకుంటూ వెళ్తూ ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలబడుతూ ఆయన చేసే పని చాలా ఉత్తమమైంది. మనవంతు శ్రమ మనం చేస్తే ఫలితం ఎప్పటికైనా లభిస్తుందని ఆయన జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. పనిని ప్రేమించిన వారికి ఏనాటికి అపజయమన్నది లేదని చెప్పడానికి పుల్లారెడ్డి జీవితం ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన బాట నేటి యువతరానికి ఆదర్శనీయం, అనుసరణీయం. పుల్లారెడ్డి జీవితం ఎందరికో